నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గోచార వార ఫలితాలు. ఈ వీడియోలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాము. వారు పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య విషయాలు, అన్ని రంగాలకు సంబంధించిన వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాము. దీంట్లో ముందుగా అయితే చంద్రుడు ఈ మకర రాశిని అనుసరించి ఏ ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాడు, అలాగే ఖగోళంలో ఇతర గ్రహాలు కూడా ఏ ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి అనేది తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ముందుగా చంద్ర ఆధారిత చంద్ర ప్రభావాలకి తెలుసుకునే ముందు ఈ గ్రహాల స్థితిగతులు తెలుసుకుందాము. ఈ వారంలో చంద్రుడు తులారాశిలో మొదటి 8, 9, 10 రోజుల్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో 11, 12 తేదీల్లో సంచరించి వారాంతానికి 13, 14 తేదీల్లో ధనుసు రాశికి చేరుకుంటాడు. అంటే ఈ 3 రాశుల్లోనూ కూడా చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు వక్రించి. కేతు సంచారం సింహరాశిలో జరుగుతోంది. ఇక కుజ రవిలు 13 వరకు కూడా రవి 13 వరకు సంచరించి 14న కుంభరాశికి వెళ్ళటం జరుగుతుంది చివరి రోజున. కుజుడు మాత్రం ఈ వారాంతం వరకు కూడా ఈ మకర రాశిలోనే సంచరిస్తాడు. ఇక శుక్రుడు, బుధుడు ఈ వారం అంతా కూడా అక్కడే సంచరిస్తున్నారు కుంభరాశిలో. అలాగే రాహు కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు. శని ఇక మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఈ కుజ రవుల మూలంగా కొంచెం మనస్తత్వం దూకుడుగా ఉండేది కనిపిస్తుంది. రాహు, బుధ, శుక్రులు కొద్దిపాటి దాంపత్య జీవితంలో అనుకూలతలు తక్కువ సూచిస్తాయి. శని దృష్టిలు, ప్రత్యేక దృష్టిలు, గురువు ప్రత్యేక దృష్టిలుకి వీటన్నిటికీ కూడా సమన్వత్వానుగుణంగా వీటి దృష్టి, యుతి, చంద్ర ఆధారిత ఫలితాలు రాశుల వారీగా తెలుసుకుందాము. ఈ వారంలో మకర రాశి వారికి చంద్రుడు తులారాశి నుంచి ధనుసు రాశి వరకు సంచరిస్తాడు అని చెప్పుకున్నాము. అయితే ఈ మకర రాశి వారికి 10, 11, 12 స్థానాల మీదుగా చంద్ర సంచారం అనేది జరుగుతుంది. 10, 11, 12 అంటే వారం చివరి 2 రోజులు కూడా కొద్దిపాటి చంద్రబలం తగ్గుతుంది. అప్పటి వరకు కూడా 5 రోజులు, మిగతా 5 రోజులు చంద్రబలం బాగానే ఉంది అని చెప్పచ్చు. ఈ మకర రాశి వారికి రాశ్యాధిపతి శని 3లో యోగిస్తున్నాడు. అయితే ఇంకా ద్వితీయంలో అయితే గనక శుక్రబుధులు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. ఇక వ్యయ స్థానంలో కుజ రవులు 13 వరకు కూడా అనుకూలం కాదు. అలాగే 14వ తేదీన రవి ద్వితీయంలోకి వస్తాడు. అప్పుడు కూడా అంత యోగకరం ఏం కాదు. కాకపోతే చంద్రబలం బాగుంది వారికి. అయితే ఈ మకర రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆర్థికంగా చూస్తే కనుక ఫిబ్రవరి 2వ వారం వీరికి అంటే 8 నుంచి 14 వరకు కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఆదాయం పెరిగే మార్గాలకి అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బోనస్లు లేదా లాభదాయకమైన వ్యాపార ఒప్పందాల ద్వారా అయితే ఈ వివిధ మార్గాల ద్వారా ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. అయితే ఖర్చుల విషయంలో చాలా క్రమశిక్షణ అవసరం. వారాంతానికి విపరీత ఖర్చులు కనిపిస్తున్నాయి, అనవసరం ఖర్చులు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆరోగ్యం ఈ వారం మకర రాశి వారికి స్థిరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొద్దిపాటి మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటూ
వాటి ద్వారా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా నడక, సరైన నీరు త్రాగటం వంటి చిన్న అలవాట్లు మేలు చేస్తాయి అనేది సూచించడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి. ఇక విద్యార్థులకైతే కనుక ఏకాగ్రత ఉంటుంది. ఈ వారంలో ఏకాగ్రతగా చదువుతారు. వారి తెలివితేటలను ఉపయోగించి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని మంచి రిజల్ట్స్ పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకైతే కనుక కెరీర్లో బాధ్యతలు పెరుగుతాయి. వారి కెరీర్లో అధికారుల నుండి అయితే మంచిగానే మన్ననలు పొందుతారు, గుర్తింపు లభిస్తుంది, సహోద్యోగుల సహకారం ఉంటుంది, అధికారుల మద్దతు లభిస్తుంది. ఇక ఎవరైతే ఇప్పటివరకు ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి వారి ప్రయత్నాలకు కూడా ఈ వారం సానుకూల వాతావరణమే కనిపిస్తుంది అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక వ్యాపారస్తులకైతే ఇది లాభదాయకమైన సమయంగానే సూచిస్తుంది. విదేశీ వ్యాపారాలు చేసేవారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం అయితే ఉంది. నూతన ప్రారంభాలకి, న్యూ వెంచర్స్ వేసుకునే వారికి ఈ వారం ఆలోచించి అడుగు వేయాలి. అంత అనుకూలతలు కనిపించడం లేదు. ఇక కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తల్లి లేదా తల్లి తరపు బంధువులతో సంబంధాలు బలోపేతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం చర్చలు ఒక కొలికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలకి అనుకూలంగా ఉంది ఈ వారం. ఇక ఆస్తి వివాదాలు ఉంటే కనుక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కోర్టు ద్వారా అంత అనుకూలతలు కనిపించడం లేదు. స్థిరాస్తికి సంబంధించి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమంగా సూచిస్తుంది గోచారంలో ఈ మకర రాశి వారికి. అయితే కోర్టు కేసుల దాకా వెళితే కనుక ఆస్తి వివాదాలు చాలా నష్టపోయే అవకాశం ఉంది కనుక కోర్టు బయటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారంలో అందుకు అనుకూలంగా ఉంది. ఇక వాహనాలు అమ్మకాలు, కొనుగోళ్ళకి ఈ విధమైన విషయాలకు సంబంధించి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంత అనుకూలం లేదు ఈ వారంలో. త్వరితగతిన నిర్ణయాలు ఇవి కూడా తీసుకోకూడడం కంటే అన్ని పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం మంచిది ఎల్లవేళలా అనేది సూచించడం జరుగుతుంది. మోసపోయేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా నిబద్ధతతో 1కి 2 సార్లు చెక్ చేసుకుని అన్నీ సరిగా ఉన్నాయి అనుకున్నప్పుడు ముందుకు సాగండి ఈ విషయాలకి. అయితే విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత పనుల కోసం ప్రయత్నించే వారికి చంద్రబలం ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది. కాబట్టి ఈ విషయాలకి చాలా అనుకూలతలు ఉన్నాయి. అలాగే ఇలా ముఖ్యమైన విషయాలు చెప్పుకోవటం జరిగింది. ఇక ఏమైనా హెచ్చరికలు, ప్రమాద సూచనలు ఉన్నాయా ఈ వారంలో అంటే కనుక నమ్మకస్తుల ద్వారా మోసపోయే అవకాశం ఉంది ఈ మకర రాశి వారు ఈ వారంలో. కాబట్టి వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోకండి. ముఖ్యంగా వారం మధ్యలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అనేది సూచిస్తుంది. ఎందుకంటే వారం మధ్యలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందంటే 11వ రాశిలో చంద్ర సంచారం జరిగేటప్పుడు 11వ రాశ్యాధిపతి అది లాభస్థానమే అయినా కానీ రాశ్యాధిపతి కుజుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక ప్రయాణాలు ఆ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట డ్రైవింగ్ చేసే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎంతైనా అంత ప్రమాద సూచనలు గోచరిస్తున్నాయి గోచారంలో. ఇక ఈ వారంలో వీరికి శనివారం, బుధవారం, శుక్రవారం కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక శనివారం రోజున శివారాధన చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దోషాలు తొలగి మేలు జరుగుతుంది. ఇక విరాళాలు ఇవ్వడం కానీ, పేదలకు సహాయం చేయడం వల్ల కానీ
శని ప్రభావాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన అందరూ చేయదగ్గ సాధారణ పరిహారాలు అయినా కానీ చాలా ప్రతికూలతలు తగ్గే పరిహారాలు అని సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారంలో మకర రాశి వారు చేసుకోదగ్గ పరిహారాలు. ఇక శుభాశుభ ఫలితాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని ప్రతికూలతలకి విషయాలని హైలైట్ చేసి చెప్పడం జరిగింది. వాటిని చాలా జాగ్రత్తగా పాటిస్తూ వాటికి తగిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తూ సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.